నమస్తే. ఈ మధ్య తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాడు. అది ఎందుకు పెట్టిండంటే ఆయన ఉత్తర భారత ప్రజలు నిరక్షరాస్యులు, వాళ్ళు సంతానాన్ని అధికంగా కలిగి ఉండి ఈరోజు జనాభా ఎక్కువ ఉండి ఎక్కువ సీట్లను ఎంపీ సీట్లను పొందబోతున్నారు. కాబట్టి ఇప్పటికిప్పుడు దక్షిణ భారతం యువత అంతా పిల్లల్ని కనాలి. మనం పిల్లల్ని కనకపోతే మనకు సీట్లు తగ్గిపోతాయి, మేము మా రాజకీయాలు మేము చేయలేము అని ఆయన ఒక విచిత్రమైన వాదనను ముందుకు తీసుకొచ్చాడు. ఇక్కడ అక్షరాస్యతకు అధిక సంతానానికి ఏమాత్రం సంబంధం లేదు. ఎందుకంటే దానికి నా దగ్గర ఒక ఉదాహరణ ఉన్నది. ప్రపంచ అపర కుబేరుడు ఎలన్ మస్క్, అతను నెంబర్ 1 ధనవంతుడు ప్రపంచంలోనే. అతను ఈ మధ్య తన ఎక్స్లో ఒక ట్వీట్ చేశాడు, నాకు 14వ సంతానం కలిగింది అని. అంటే అతను తెలివైన వాడు, మన దక్షిణాది వాళ్ళలాగా బేవకూఫ్ కాదు. ఎందుకనంటే తన సంపదకు తగిన సంతానాన్ని అతను పెంచుకుంటున్నాడు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం ఎన్నో సంఘటనలు. వేల కోట్లు, వందల కోట్లు కలిగి ఉన్న కుటుంబాల్లో తాత వృద్ధి చేసిన ఆ వ్యాపారాన్ని ఆ తర్వాత ఆయన కొడుకు నడిపిస్తుంటాడు. ఆయన కొడుకు అంటే 3వ తరం, అంటే ఆ తాత యొక్క మనమడు ఓఆర్ఆర్లో యాక్సిడెంట్లో చనిపోతాడు. అతడు ఒక్కడే వారసుడు అన్ని వందల కోట్లకి, వేల కోట్లకి. ఇది ఎంతవరకు కరెక్టు? మనం చేస్తున్నది దక్షిణాది ప్రజలం. మన దగ్గర ఉన్న సంపదకు అనుగుణంగా ఆ సంపదని రక్షించే మ్యాన్ పవర్ కూడా మన దగ్గర ఉండాలి కదా. ఈరోజు ఎన్నో వ్యాపారాలు తరాలుగా చేసుకుంటూ వచ్చిన కుటుంబాలను ముందుకు తీసుకెళ్లే నెక్స్ట్ జనరేషన్ లేకుండా ఆ వ్యాపారాలు వేరే వాళ్ళకి అప్పగించాల్సిన పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నది. కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో వాళ్ళు అధిక సంతానాన్ని కలిగి ఉండి వాళ్ళు రాబోయే డీలిమిటేషన్లో ఎక్కువ సీట్లు పొందుతున్నారు అని అరిచి గీపెట్టడం కాదు. మనం ఏం తప్పులు చేస్తున్నాం అది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. స్టాలిను, ఈ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళ లెక్కలు వేరు. వీళ్ళ లెక్కలు ఏంటంటే అక్కడ బీజేపీ బాగా ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో సీట్లు పెరిగితే మా రాజకీయాలు ఇంకా క్లోజ్ అయిపోతాయి అంటే, అవును మరి మీరు సంతానాన్ని కలిగి ఉండరు, మీకు సీట్లు పెరగాలంటే ఎట్లా పెరుగుతాయి? ఎందుకు పెరుగుతాయి? ఆ సీట్లు పెంచే ప్రక్రియ, డీలిమిటేషన్ ప్రక్రియ, దానికి ఒక నిబద్ధత ఉంటుంది. దాని ప్రకారంగా సీట్లు సరి చేస్తారు. పూర్తిగా అధికంగా సంతానం ఉందని చెప్పి ఆ రాష్ట్రాలకు అధిక సీట్లు ఇవ్వడం అట్లా ఏం జరగదు. ఉదాహరణకు గుజరాత్ కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాల్లో గుజరాత్ కంటే ఎక్కువ సీట్లు ఉన్నాయి. మరి అప్పుడు మీరు మీ కాంగ్రెస్ పాలిత సమయంలో చేసిన వ్యవహారమే. కాబట్టి విస్తీర్ణాన్ని, జనాభాను, అవన్నిటిని పరిగణలోకి తీసుకొని డిలిమిటేషన్ జరుగుతుంది. అంతేగాని జనాభా తక్కువ ఉన్న రాష్ట్రాలకు సీట్లు తగ్గించడం అట్లా ఏముండదు. ఖచ్చితంగా అధిక జనాభా ఉన్న రాష్ట్రానికి సీట్లు పెరుగుతాయి. ఎందుకంటే మరి ఆ జనాభాకు సర్వీస్ ఇవ్వాలి ప్రభుత్వ యంత్రాంగం అంటే ఆ జనాభాకు తగిన విధంగా సీట్లను కూడా పెంచాల్సి వస్తుంది. అంతేగాని సీట్లను పెంచొద్దు అనే రైటు మీకు ఎక్కడిది? కాబట్టి ఎలన్ మస్క్ లాంటి కుబేరుని ఆదర్శంగా తీసుకొని హిందూ సమాజం మీరు ఎంత సంపదను కలిగి ఉన్నారో దానికి అనుగుణంగా సంతానాన్ని కూడా కలిగి ఉండాలి. ఈ విషయంలో అతన్ని ఆదర్శంగా తీసుకునే ప్రయత్నం చేస్తారని. లేదంటారా? మీకు సంపదపై ఉన్న యావత్ తగ్గించుకోండి, అది చేత కాదు, చచ్చిపోవాలి. 60 ఏళ్ళ పైబడ్డ తర్వాత వ్యాపారాలు చేయొద్దని మన శాస్త్రం చెప్పినా కూడా 80 ఏళ్ళకు కూడా వాడు వ్యాపారం చేస్తా అంటాడు. మన మన్మన్కి వ్యాపారం నేర్పించడం చేత కాదు, చేయించడం చేత కాదు, కానీ వీడు చేస్తా అంటాడు కాటికి కాలు చాచి. కాబట్టి ఈ డబ్బు యావత్ తగ్గించుకొని సంతానంపై దృష్టి పెట్టాల్సిన అవసరం
ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతుంది. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.